శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అపవిత్రో పవిత్రోః సర్వవస్తాంగతోపి యం స్మరేత్ పుండరీకాక్షం సా భాగ్యవంతరం శుచిః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాథాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధుసూజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాయ భూభారకాయ తేషామవిరోధేన బ్రహ్మకమ్మసభారభే. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామం రథం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. దుర్దాక్షరాయ శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆస్మాకం సహకుటుంబానం శైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యార్థం ధాన్య సమృద్ధ్యార్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యార్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయ అభివృద్ధ్యార్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాం ఉద్దిశ్య షోడశోపచార రథ కల్పోక్త విధానేన షోడశోపచార పూజాం కరిష్యే. ఆగమద్దంతు దేవానం నమ అద్దంతు రక్షతం కురు కంఠ ఎవం తత్ర దేవతాపానలాంఛనం. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతే. కుక్షోతు సాగర సర్వే సప్త దీపా వసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేద హదర్వణ హంగే చ సహిత సర్వే కలశము సమశ్రితః గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. ఇచ్చేస్తాను చూపెడతాను. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం అదో నిర్విఘ్న పరిసమాప్యార్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. శ్రీ మహాగణపతియే నమః ధ్యాయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః ఆవాహయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః ఆసనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః పాద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః హస్తయో అర్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః స్థానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః వస్త్రయజ్ఞం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః యజ్ఞోపవితం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః ఈ గంధం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః పుష్పాన్ని సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః ధూపమాగ్రాపయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః దీపం దర్శయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః నైవేద్యం సమర్పయామి. పరిహించామి. అమృతమస్తు అమృతోపనమాహి. ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం శ్రీ మహాగణపతియే నమః తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః నీరాంజనం సమర్పయామి. తీసుకోండి. యథాశక్తి పూజయాచ శ్రీ మహాగణపతి దేవతా సుప్రసన్న సుపిత్రో వరదో భవతు. శ్రీ మహాగణపతియే నమః ప్రసాదం శిరసా విహాలి. తప్పాలి జోక్ చేస్తాం కదా, అలాగే ఇంగిలి నోట్లు ఎట్టుకోండి. మాకు జోజేనా వందే శంభు మాపతిం సురగురం వందే జగత్కర్ణం వందే పన్నాగభూషణం మృగధరం వందే కృష్ణం వందే సూర్య శశకం వహ్న్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్త శరశ్రయం చ వందే భక్త స్వయం చ వరదం వందే శివం శంకరం శ్రీ ఓం మహేశ్వరాభ్యం నమః ధ్యాయామి.
ఎట్లా అగస్య దేవదేవేశ మధ్య లోకహితే చ క్రియామానం మాయం మాయా పూజ గృహ్ణం సుసప్తమం ఇది మమ మహేశ్వరాభ్యో నమః ఆవాహయామి అది కాదు కొంచెం నానారత్న సమాయుక్తం హేమపత్ర ప్రభామయం ఆసనం త్వా గృహణేశ దేవేశ అభిజాపతే శ్రీ బొమ్మమహేశ్వరాభ్యం నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి గంగాజలం సమానితం సుగంధ ద్రవ్య సంయుతం పాద్యం త్వా ప్రతిగృహణస్య దేవ నమస్తే శ్రీ బొమ్మమహేశ్వరాభ్యో నమః పాదయోపద్యం సమర్పయామి ఆచమనీయం కుసుమక్షిత సంరిహం ప్రసన్నభూ పరిపుల్లతం అచమ్యతాం సురుశ్రేష్ఠ భూతేశ వర్ణానిదే శ్రీ బొమ్మమహేశ్వరాభ్యో నమః హస్తయోర్కం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి పయోదధి కృతం చైవ సరస్కర వధు సంయుతం పంచామృతేన స్రప్రసన్నం క్రీతం పరమేశ్వర శ్రీ బొమ్మమహేశ్వరాభ్యో నమః పంచామృత స్నానం సమర్పయామి గంగాది సర్వే తీర్థే తోయమేతస్తు నిర్మలం అనితం తు మాయా దేవస్థానార్థం ప్రతిగృహీతం శ్రీ బొమ్మమహేశ్వరాభ్యో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానంతరం ఆచమనీయం సమర్పయామి వస్త్రం గ్రంథితం నవరత్నే చ మేకరం త్రిగుణాకృతం ఆర్పయామి మహాదేవ వర శ్రీ బొమ్మమహేశ్వరాభ్యో నమః వస్త్రయజ్ఞం సమర్పయామి ముందే రా వస్త్రయజ్ఞం తదనంతరం ఆచమనీయం సమర్పయామి విఘ్నోపవితం వేదమంత్రే సమాయుక్తం బ్రహ్మ విష్ణు శివాత్మకః ఉపవితం ప్రాయిచ్యామి గృహణత్వం సదాశివ శ్రీ బొమ్మమహేశ్వరాభ్యో నమః యజ్ఞోపవితం సమర్పయామి దివ్య సందూర కర్పూర మృగానవి సమానిత్వం సకుమం శ్వేతగంధం లలాటే ధారయ మగు శ్రీ బొమ్మమహేశ్వరాభ్యో నమః గంధం సమర్పయామి మాళితాదిని సుషందని మాళితాదీపి వై ప్రభో మాయా నృత్యాన్ని పూజార్థం పుష్పాన్ని ప్రతిగృహీతం శ్రీ బొమ్మమహేశ్వరాభ్యో నమః పుష్పాన్ని సమర్పయామి ఓం శివాయ నమః పాదయో పూజయామి ఓం సర్వాయ నమః గుల్పో పూజయామి రుద్రాయ నమః జాన్యం పూజయామి ఈశనాయ నమః సంజ్ఞ పూజయామి పరమాత్మనే నమః ఉరుం పూజయామి హరాయ నమః జననం పూజయామి ఈశ్వరాయ నమః గుహ్యం పూజయామి స్వర్ణరథే నమః కటిం పూజయామి మహేశ్వరాయ నమః నాభిం పూజయామి పరమేశ్వరాయ నమః ఉదరం పూజయామి స్ఫటికాభరణాయ నమః వక్షస్థలం పూజయామి త్రిపురహంత్రే నమః బాహుం పూజయామి సర్వస్త్రధారిణే నమః హస్తాన్ పూజయామి నీలకంఠాయ నమః కంఠం పూజయామి వాచస్పతియే నమః ముఖం పూజయామి త్రయంబకాయ నమః నేత్రాన్ని పూజయామి పాలచంద్రాయ నమః లలటం పూజయామి గంగాధరాయ నమః జటలామండలం పూజయామి సదాశివాయ నమః శిరం పూజయామి సర్వేశ్వరాయ నమః సర్వంగాన్ని పూజయామి ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శాంభవే నమః ఓం వినాయకనే నమః ఓం శశిరేఖాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపక్షాయ నమః ఓం కపర్దినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం శూలపాణినే నమః ఓం కంఠాయ నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శ్రీపిష్టాయ నమః ఓం అమృతనాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం సర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం సిద్ధికంఠాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కపిలనే నమః ఓం కామరణే నమః ఓం అంధకాసుర సుధనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాళకాలాయ నమః ఓం కృపానిధియే నమః ఓం భీమాయ నమః ఓం పరశుహస్తాయ నమః ఓం మృగపాలినే నమః ఓం జటాధరాయ నమః ఓం కైలాసవాసినే నమః ఓం కవచనే నమః ఓం కఠోరాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం ఋషంకాయ నమః ఓం రసబారుడాయ నమః ఓం భస్మోదలి విగ్రహాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం సర్వమయాయ నమః ఓం త్రయమూర్తయే నమః ఓం అనీశ్వరాయ నమః ఓం సర్వయజ్ఞాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం సోమసూర్య అగ్నిలోచనాయ నమః ఓం హవిసే నమః ఓం యజ్ఞమయాయ నమః ఓం సోమాయ నమః ఓం పంచవక్తాయ నమః ఓం సదాశివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం వీరభద్రాయ నమః ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే నమః ఓం హిరణ్యకశిపే నమః ఓం గిరీశాయ నమః ఓం గిరీశాయ నమః ఓం అనూహాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం భార్గాయ నమః ఓం గిరిధ్వలనే నమః ఓం గిరిప్రియాయ నమః ఓం కృతివాసాయ నమః ఓం పురారాతయే నమః ఓం భగవతే నమః ఓం బ్రహ్మదాదివాయాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం సూక్ష్మతన్వే నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగద్గురువే నమః ఓం హోమవేశాయ నమః ఓం మహాజనకాయ నమః ఓం చారు విక్రమాయ నమః ఓం రుద్రాయ నమః ఓం బోధపతయే నమః ఓం స్థానవే నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం అనేకాత్మనే నమః ఓం సాత్వికాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ఖండపరవసే నమః ఓం అజాయ నమః ఓం పాశ విమోచకాయ నమః ఓం మృడాయ నమః ఓం పశుపతయే నమః ఓం దేవాయ నమః ఓం దేవమయ మహాదేవాయ నమః ఓం అవ్యాయ నమః ఓం హరివే నమః ఓం పోషతంత్రాభిదే నమః ఓం అవగ్రాయ నమః ఓం దక్షద్వార హరాయ నమః ఓం హరాయ నమః ఓం భగవత నేత్రాభిదే నమః ఓం అవక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపతయే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః సాజిం త్రివర్తి సంయుక్తం వహ్నేన యోజితం మాయా గృహ్ణ మంగళం దీపం త్రైలోకి త్రిపురామహం భక్తదీపం ప్రాయిచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాదోఘాత్ జ్యోతిర్నమస్తే శ్రీ బొమ్మ మహేశ్వరాభ్యో నమః దీపం దర్శయామి నైవేద్యం గృహీతం దేవభక్తి భక్తిమే భృక్షలం కురు శివే పిస్తం వరం దేహి వర్త చ పరం గతిం శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః నైవేద్యం సమర్పయామి పరిహించామి సత్యేన పరిహించామి అమృతమస్తు అమృతోత్తరమాయ ఓం ప్రాణం నమః ఓం అపానం నమః ఓం వానం నమః ఓం ఉదానం నమః ఓం సమానం నమః మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతమస్తు అమృతాపిదనామహి ఉత్తరాభోషణం సమర్పయామి ఆస్తవ ప్రక్షాళనం సమర్పయామి కావ ప్రక్షాళనం సమర్పయామి శుద్ధాచనయం సమర్పయామి భృగి ఫలే స కర్పూరే నాగవల్లి దళేరుత్యం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహీతం శ్రీ ఉమామహేశ్వరాభ్యో నమః తాంబూలం సమర్పయామి రథకథలు నైమిష అరణ్యంలో జ్ఞాన యజ్ఞ నిరుతులైన సౌనకాది మహర్షులు సుతునకు నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు అనేక సత్య కథలు చెప్పిదిరి. ఏ రథమును ఆచరించటం వలన శీఘ్రంగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన రథము నాకు దాన్ని మాకు ఉపదేశింపుడని ప్రార్థించుతుంది. అంతటి సుతుడు, మహాత్ములైన మహర్షులారా, ఒక రోజు కైలాసంలో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చుని పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది: స్వామి, నేను మీ వద్ద అనేక శాస్త్రంలో ఆగమ విద్యలను నేర్చుకున్నాను. సర్వకాల వ్యవస్థలను అల్ప ప్రాయశిచ్చే మహోత్తరమైన ఫలమును ప్రసాదింపు రథం ఒకటి నాకు ఉపదేశించుడి. అది విని మందాసంతో సదాశివుడు, ప్రియా, నీ ప్రశ్న ఉచితంగాను లోకోపకారిగాను ఉంది. లోకోహితం కోరినందుకు ఒక శ్రేష్టమైన రత్నము చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగాడు. నక్షత్రములలో సూర్యుడు, గ్రహములలో చంద్రుడు, నదులన్నింటిలో గంగా నది, ఇంద్రియములో మనస్సు ఏ విధంగా శ్రేష్టమైనదో రథములన్నింటిలో ఈ స్వామివారి రథము శ్రేష్టమైనది. ఈ రథమునకు స్వామివారి రథం అని పేరు. దీని మహిమను వర్ణించట అసాధ్యము. భక్తి పూర్వకంగా దీన్ని ఆచరించి వారు ఏదేది కోరుకుందరో దాన్ని శీఘ్రముగా పొందుతారు. దరిద్రులు ధనవంతులు అవుతారు, కానీ యోగ్యులైన వరులను పొందుతారు. ముత్తైదువులు అఖండ సౌభాగ్యమును పొందుతారు. రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగును. ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుందరు. ఈ విధముగా ఇది పరమ మహానిత్యమైన వ్రతము అని చెప్పాను. అంతటా పార్వతి, స్వామి, దయచేసి ఈ వ్రతమును ఆచరించే విధానమును అనుగ్రహింపుడని ప్రార్థించను. ప్రియా, ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుటకు ఆషాఢ మాసము నుండి కార్తీక మాసం పౌర్ణమి వరకు వచ్చి 4 నెలలు చాతుర్మాసం ప్రశస్తమైనవి.
ఆ రోజుల్లో వచ్చి 16 సోమవారాలు ఈ రథమును సోమవారం నాడు ఉపవాసం ఉండాలి. ప్రసాదం స్వీకరించడంలో తప్పులేదు. ప్రాతకాలమునే స్నానాది నిత్యకారమును ముగించుకోవలను. పట్టమణితో శివలింగం తయారు చేసుకోవలను. వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోకంతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును. బిల్వపత్రంతో పుష్పంతో ధూప దీపాలను సిద్ధము చేసుకోవాలను. నైవేద్యం కొరకు గోధుమ నూకను చేసి వేపి ముద్ద చేసి దాన్ని కావలసినంత నెయ్యి బెల్లము కలిపి ఉండలను చేయవలను. ఈ రథమునకు కావలసిన ప్రసాదం ఇదే. ప్రసాదముకు శివునికి నైవేద్యం పెట్టి దాన్ని 3 భాగాలుగా చేయవలను. భక్తులకు ఒకటి, పశువులకు ఒకటి. ఈ రథమును ఆచరించే వారికి 3 పంచవలను. ఆ రోజు ఉప్పు తినరాదు. ఇదే విధంగా 16 సోమవారాలను శ్రద్ధాభక్తులతో ఆచరించవలను. 17వ సోమవారంలో ఉద్యాపన చేయవలను. 16 సోమవారాలందున పూజించిన మట్టి లింగములను 17వ సోమవారం నాడు జలమునందు వదిలివేయవలను. ఆ రోజున రోజా బ్రాహ్మణులకు అన్నదానము యథాశక్తి చేయవలను. ఈ విధంగా వ్రత విధానము పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించను. అది విని పార్వతి స్వామి ఈ వ్రత విధానం చెప్పి అనుగ్రహించుతారు. దీన్ని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలమును పొందగలిగారో వివరముగా తెలుపవలని ప్రార్థించను. అంతటా శివుడు పూజా వలన చెప్పన ఆరంభించిన. పార్వతి, చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించడం వలన నీవే నన్ను భర్తగా పొందితివి. గిరిజా కళ్యాణి సంఘటన నాకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది. నీకు పతి కావాలనే ఉద్దేశంతో నీవు ఘోర అరణ్యంలో తీవ్రమైన రథమును ఆచరించింది. తీవ్రమైన తపస్సు చేసితివి. అప్పుడు దేవతలు, సప్త ఋషులు నా వద్దకు వచ్చి, ప్రభు, నిన్నేనన్నే తపస్సు చేయుచున్న హైమావతిని అనుగ్రహింపరాదా? ఆలస్యం ఇందులో కొన్ని ప్రశ్నించుతుంది. నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను ప్రశ్నించుతుంది, పరీక్షించి నిన్ను సంపూర్ణ సభ్యులకున్న అవలక్షణాలన్నింటినీ వర్ణిస్తూ శివుడు విరూపి, అపవిత్రుడు, మొదటి వ్యక్తి. అతను నీవు ఎవరినైనా వివాహం ఆడరాదా అని పరిహాసించుతుంది. అంతటి నీకు పట్టరాని కోపం వచ్చును. కోపంలో కన్నులు ఎర్రబడి శివరంద మహాపాపం. శివుడు లేనిచో నేను బతకలేను, వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితే అప్పుడు నా నిజస్వరూపం నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నీవు 16 సోమవారాల వ్రతమును ఆచరించుట నీ కోరిక తీరినది. గర్జా కళ్యాణం అతి వైభవంగా దేవఋషులు, గంధర్వులు సముఖంలో జరిగింది. ఈ వ్రతాచరణ వల్ల నేను నీకు పతినయ్యితిని అన్నాడు ఆ పరమేశ్వరుడు. అంతటి పార్వతి కూడా సంతుష్టురాలే. స్వామి, నాకు నువ్వు గెత్తికున్నది అయినను ఈ రథమహిమ మీ ముక్తాలోకానికి అందించడానికి అడిగాను. నా వలె వేరెవరు ఈ రథమును ఆచరించి పుణ్యఫలమును పొందారో చెప్పగలనని ప్రార్థించను. సదాశివుడు ఇతర సంఘటనలు చెప్పను ఆరంభించను. శ్రీమంతుని చంద్రావధులో కథ. చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండెను. ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి. పుట్టిన కొరకు పరమేశ్వరుని ఆగదింపగా జన్మించను. సర్వగల సంతుష్టరాలైన ఆ శిశువునకు 14వ సంవత్సరంలో వైద్యవ్యము ఖచ్చితంగా ప్రాప్తించనని జ్యోతిష్యులు తెలుపుతారు. అంతటా రాజు దుఃఖితుడైన శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్యులు దీనికి పరిహారం తెలుపుతారు. రాజకుమార్తె అయిన శ్రీమంతుని పూర్ణచంద్రుని వలె పెరుగుచున్న యుక్త వయసు వచ్చి ఆమెను రాజకుమారుడైన చంద్రాబుధునికి ఇచ్చి వివాహం చేశాను. ఇల్లరకం వచ్చిన అల్లుడితో రాజునకు కాలం సంతోషంగా గడుచుచుండెను. ఇట్లుండగా ఒక రోజున చంద్రాబుధుడు జలక్రీడ కోరి యమునా నదికి ఎగను. దురదృష్టవశమున నది అందలకు సుడిగుండంలో చిక్కుకుపోయింది. రాజు పరివారంకు ఎనలేని దుఃఖం కలిగను. శ్రీమంతుని కూడా సహగమనకు సిద్ధమైను. అంతటా యజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయి అచ్చటకు వచ్చి, పుత్రి, చింతించవలదు, నేను ఒక రకమును ఉపదేశించదును. దాని వలన వైదవ్యం నుండి నీకు నివృత్తి కలుగగలదు అని చెప్పి 16 సోమవారం వ్రతంను ఉపదేశించను. మైత్రేయి ఉపదేశించిన ప్రకారం చెప్పినట్లుగా శ్రీమంతుని కూడా భక్తితో వ్రతంను ఆచరించను. నాగలోకం చేరిన చంద్రగుడు రాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలా వచ్చను. అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన ప్రతి మరలా ఒకటయ్యారు. సదాశివుడు మరి ఒక సంఘటన కూడా చెప్పగలను. మహాతపస్సు అయిన ముకుండులకు మార్కండేయ సామ పూజారి కథలు.
మహాతపస్సి అయిన ముకుందునకు సంతాన ప్రాప్తి కలుగకపోగా ఆటను తపస్సు చేసి అతను తపస్సు చేసి సదాశివుని పుత్ర భాగ్యము కొరకు ప్రార్థించను. శివుడు ప్రత్యక్షమై మహర్షి, నీకు 16 సంవత్సరముల ఆయుగల సజ్జనుడైన కుమారుడు కావాలన్నా, 100 సంవత్సరముల ఆయుగల అత్యుత్తమ పుత్రుడు కావాలనా అని ప్రశ్నించను. ఋషి, నాకు 16 సంవత్సరముల ఆయుగల సత్పురుషుడు చాలునన్ను. శివుని అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పురుషుడు జన్మించను. ఆయువు మిగిచుచుండగా అతను భక్తితో 16 సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృపణకు ప్రాప్తుడై చిరంజీవి అయ్యను. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శమంతకమని అపహరించనున్న అపవాదం వచ్చెను. దాని నివారణ కొరకే అతను జాంబవంతునిపై విజయం సాధించి మణి సంపాదించి జాంబవతిని ప్రణయమాడెను. సంతానం లేనందున ఆమె 16 సోమవారాల వ్రతం ఆచరింపగా సంతాన ప్రాప్తి కలిగను. బిడ్డకు సాంబా అని పేరు పెట్టింది. శివపార్వతులు భూలోకంలో సంచరించుచు ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపం నందు దేవాలయంలో ప్రవేశించి పాచకులను నాడ ఆరంభించదు. అందులో శివునకు అభిజయం కలిగను. వైశ్యుడే కలిసి నని పూజారి అసత్యం పలుకను. పార్వతికి కోపం కలిగను. అసత్యం కలిగిన అర్జునుకు తక్షణమే కుష్ఠిరోగి కమ్మని ప్రసవించిన. అర్చకుడు వికృత రూపుడయ్యను. శివశంకర నరిస్తూ 16 సోమవారాల వ్రతమును ఆచరింపమను. దీనివల్ల నీ రోగం నయమగునని పలికెను. శివశంకర అని అరుస్తూ అతను కింద పడిపోయాడు. అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై 16 సోమవారాల వ్రతమును ఆచరించము, దీనివల్ల నీ రోగం నయమగునని పలికెను. అర్చకుడు అలాగే చేశాడు. అతని వికృత రూపం తొలగిపోయింది. 16 సోమవారాల వ్రతాచరణ బలంగా శివునికి కుష్ఠి రోగం నయమయ్యను. అనంతరం శివునికి కృప వల్ల సాన్నిధ్యం పొందను. మార్కండేయ పురాణం నందున చెప్పబడిన శివ పార్వతి సంవాద రూపం నందు 16 సోమవారాల వ్రత కథ సంపూర్ణం. చిత్రచమార గీత నృత్య అందోళిక ఆహ్యరోహణ గజారోహణ సమస్త రాజోపచారణ మనసా సమర్పయామి. కరచరణ కృతం వా కర్మ వా వాక్యాజ్వలం వా శ్రావణం నైజం వా మానసం వా అపరాధం విహిత మహావిహితం వా సర్వమేతత్ క్షమస్య శివశవాక్షణ కరుణాభ్యే శ్రీ మహాదేవ శంభో అనియ యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మక శ్రీ ఉమామహేశ్వర దేవత సుప్రసన్న సుపుత్రో వరదో భవతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలితం న్యాయేన మార్గేణ మహిష గో బ్రాహ్మణాభ్యో శుభమస్తు. నిత్యం లోక సమస్త సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జనః పృథ్వీని సస్యశ్యామళి దేశం క్షోభరహితో. బ్రాహ్మణ అపుత్రాः పుత్రాన్ సంతు పుత్రిణః సచ్చంతు పౌత్రిణః అదనః సాధనః సంతు జీవంతు శరదం శతం. ఓం శివాయ సాంబాయ సర్వ పాపహరాయ చ శివదేవ మాయాదత్తం ఇదం అక్క గృహణభో సదా శివాయ నమః ప్రథమార్కం సమర్పయామి. మాయా కృత్యన్య శేషాని పాపాని సునుద శంకర మహాదేవ మాయాదత్తం ఇదం అక్కం గృహణభో సదా శివాయ నమః ద్వితీయార్కం సమర్పయామి. వ్యోమకేశ నమస్తుభ్యం సోమాత్మాన్ వ్యోమరూపిణే నక్షత్రమాన్ని దేవా గృహణభో సదా శివాయ నమః తృతీయార్కం సమర్పయామి. అంబికాయే నమస్తుభ్యో నమస్తే దేవి పార్వతి గృహణార్కం మాయదత్తం సుపుత్ర వరదా భవ. అంబికాయే నమః అర్కం సమర్పయామి. శ్రీ గణేశ నమస్తుభ్యం సర్వసిద్ధి ప్రదాయక శిల్పి ప్రసాదితో దేవ విఘ్నార్కం నమస్తుతే గణేశాయ నమః అర్కం సమర్పయామి. సుబ్రహ్మణ్య మహాభాగే కార్తికేయ సురోత్తమ గృహణార్కం ఇదం దత్తం సుపుత్రో వరదో భవ. సుబ్రహ్మణ్య నమః అర్కం సమర్పయామి. నందికేశ మహాభాగ శివధాన్య పారాయణ గృహణార్కం ఇదం దత్తం నందికేశ నమస్తుతే నందికేశాయ నమః అర్కం సమర్పయామి. చండికేశాయ నమః అర్కం సమర్పయామి. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజేంద్రహారం సదా వసంతం హృదయాన్ రవిందే
సదాశివం దేవవరం నమామి. ఉమాకాంతాయ కాంతాయ కపిర్దాయ ప్రదాయని శ్రీ గరీసాయ దేవాయ మల్లీనాదాయ మంగళం. శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః. కర్పూర నీరాంజనం దర్శయామి. నీరాజనంతరం శుద్ధాచర్యం సమర్పయామి. మహాదేవ నమస్తుతే, మన్మధారే నమస్తుతే, అమృతేశ నమస్తుభ్యం, అసిద్ధార్థ ప్రదాయనే శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణం